పూసే కోల్ సుక్కా పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుగేమో సల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు మురవంగా సేను సెలక నవ్వంగా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఎన్ఎస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బతుకమ్మ డెకరేషన్ చేస్తున్నారనమాట. అది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్కా పొద్దుకే. బతుకమ్మ అంటే ఏంటి? బతుకమ్మ అంటే ఏంటంటే ముందు బతుకమ్మ ఎందుకు చేస్తారో చెప్పుకుందాం. పూర్వం ఒక రాజు రాణి ఉండేవారు. వారికి 100 మంది కుమారులు ఉండేవారు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. తర్వాత వారు గౌరమ్మ తల్లికి చాలా పూజించి వాళ్ళు చేసిన భక్తికి అమ్మవారు కరిగిపోయి వాళ్ళకు ఒక బిడ్డ ప్రసాదిస్తారు. ఆమె పేరు బతుకమ్మ. ఆమె చాలా ధైర్యంగా చాలా బలవంతంగా ఉండేది కాబట్టి ఆమె పేరు బతుకమ్మ అని పెట్టారు. బతుకమ్మ అంటే జీవించు అమ్మ అని. ఈ బతుకమ్మ పండుగ రోజు గౌరమ్మని పూజిస్తూ మనం బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం మన తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఈ బతుకమ్మ ఎలా చేస్తారు అంటే మన చుట్టుపక్కల మన పరిసరాల్లో ఉన్న రంగురంగుల పూలు, సీజనల్గా వచ్చే పూలు అన్నీ తీసుకొని ఒక అలంకరణ మంచిగా అమ్మవారికి అలంకరణ చేసినట్టు అలా పేర్చి మధ్యలో గౌరమ్మని నిల్చోపెట్టి ప్రతిష్ఠించి పూజ చేసి మహిళలు చిన్నపిల్లలు అన్ని బతుకమ్మలన్నీ పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఆహ్లాదంగా జరుపుకునే పండుగ. ఈ పూజించిన తర్వాత ఇవి ఏవైతే బతుకమ్మలు పూజిస్తామో అవి తీసుకెళ్లి నదిలో అలా గంగామాతకి అర్పిస్తాం. ఇది బతుకమ్మ అంటే పూల పండుగ. బతుకమ్మ అంటే పూల కృష్ణవేణి ఖమ్మం, శర్వాణి విజయనగరం, వెన్నెల వరంగల్, చాందిని విశాఖపట్నం. ఇది మీకు ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది బతుకమ్మ ఇక్కడ ఎన్ఐటీలో? బాగుంది, కొంచెం డిఫరెంట్, చాలా బాగుంది. ఏ ఇయర్ నువ్వు? 4th year. ఓకే. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? ఇవన్నీ వారం నుంచి మనం కష్టపడి చేస్తున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అందరూ బతుకమ్మలు చేస్తారు. మేమే చాలా దగ్గరుండి చేపిస్తున్నాం ఇవన్నీ. చూడండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇది అన్నిటికన్నా మెయిన్ది పెద్ద బతుకమ్మ అన్నిటికన్నా. ఇది అవన్నీ చిన్నవి. మధ్య మధ్యలో ఫన్ కూడా యాడ్ చేస్తూ ఉండండి మాట్లాడుతున్నప్పుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బతుకమ్మ మా ఇంట్లో చాలా పెద్ద ఫెస్టివల్. అసలు ఇట్లా మార్నింగ్ లేవగానే డాడీ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని రావడం, తెప్పియడం, అండ్ ఇంట్లో మమ్మీ, అక్క, నేను ముగ్గురం కలిసి పొద్దున్నే స్నానం చేసి పూజ అయ్యాక స్టార్ట్ చేస్తాం. ఇంకా నేను అంత పెద్దగా చేసేదాన్ని కాదు ఇంట్లో, కాకపోతే అక్క మమ్మీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాం. దీని తర్వాత ఏ కలర్ పెడదాం? తెలంగాణ అన్న. నా పేరు హరీష్ నాయక్. నా పేరు షణ్ముఖ్ సాయం నాయక్. నా పేరు గోపి అన్న, ఖమ్మం. నా పేరు అవనేష్ అన్న, విజయవాడ. ఫస్ట్ టైం కదా ఇక్కడ బతుకమ్మ ఎన్ఐటీలో, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఎగ్జైటింగ్ ఉందండి. వైబ్స్ ఉన్నాయన్న. నార్త్కి వచ్చి తెలుగు మిస్ అవుతూ ఉంటాం నార్మల్గా, కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏది మిస్ అవ్వమని చెప్పి. ఎక్స్ప్లోర్ విత్ ఎన్ఎస్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ, దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ, తంగిడి పువ్వులు తలతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోరుగు పువ్వులు మెరమెర విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. చూస్తే నోటి నిండా ఊరిల్లూరే, పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల
కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది అదో చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేల ఊరు వాడ పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ అడిగింది
నువ్వు ప్లేట్లు పెట్టేసి